హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేయాలని నిర్ణయించి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ నెలలో ఎవరికి ఏ పథకాల ద్వారా ఎంత లబ్ధి అందుతుంది అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా పెన్షన్ల విషయానికి వస్తే ముందుగా క్లారిటీ కోసం చెప్పాలంటే మార్చి నెల పెన్షన్లు ఇప్పటికే పంపిణీ పూర్తయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి పెంచిన మొత్తంతో చేయూత, ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 2016 రూపాయలు లేదా 4016 రూపాయలు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వంటి సామాజిక భద్రత లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని 4000 రూపాయలకు పెంచారు. అలాగే దివ్యాంగులకు 4000 రూపాయల నుంచి 6000 రూపాయలకు పెంపు చేశారు. ఈ పెన్షన్లు 5 రోజుల పాటు పంపిణీ చేస్తారు. ఒక నెలలో తీసుకోకపోతే తదుపరి నెలలో 2 నెలల మొత్తాన్ని కలిపి ఇస్తారు. ఇక రేషన్ విషయంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ను, సరుకులను ఒకేసారి పంపిణీ చేస్తారు. బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, రాగులు, జొన్నలు మరియు కొన్ని ప్రాంతాల్లో నూనె కూడా అందించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 12వ తేదీ వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం కింద 2వ విడత డబ్బులను ఏప్రిల్ 10 నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ఎకరానికి 6000 రూపాయలు, 2 ఎకరాలకు 12000 రూపాయలు చొప్పున అందిస్తారు. ఏప్రిల్ చివరిలో 3వ విడత కూడా విడుదల చేసే అవకాశం ఉంది. పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వనున్నారు. ఇది 7000 రూపాయల నుండి 20000 రూపాయల వరకు నష్ట శాతాన్ని బట్టి ఉంటుంది. కొత్త పెన్షన్ల కోసం ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరీ చేయనున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 20000 రూపాయల వరకు నేరుగా ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయి. ఇక మహిళల కోసం 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన వారికి నెలకు 2500 రూపాయల చొప్పున అందించే పథకాన్ని కూడా ఏప్రిల్ నెలాఖరులోపు అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రుణమాఫీకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చెయ్యాలని నిర్ణయించింది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.